ఈవేళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 1,15,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అప్పు చేస్తే మీరు 1,20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 5 మాసాలు 6 మాసాల్లో మరి అప్పు చేయడం జరిగింది. మీకు నవరత్నాలకి 70,000 కోట్ల రూపాయలు అవుతుంది మీ నవరత్నాల ప్రోగ్రాంకి. అలాగే వాలంటీర్లకైతే మరి సచివాలయ ఉద్యోగులకైతే మీరు పెట్టిన జీతాలకి మొత్తం మీద 14,000 కోట్ల రూపాయలు కలిపి 84,000 కోట్ల రూపాయలు అవసరం. ఎవరైనా అప్పులు ఇస్తే మీరు అప్పు చేసి సంక్షేమం చేస్తున్నారు. ఇది రోజు రోజుకి ఈ అప్పు ఎంతవరకు వెళ్ళిపోతుంది? ఈ ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? ఆదాయం లేని రాష్ట్రంగా మరి ఆంధ్రప్రదేశ్ని మరి మీరు తయారు చేశారు. ఇసుక అనేది ఒక బ్రహ్మ పదార్థంగా మీరు తయారు చేశారు. ఇసుకలో అట్రఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా ఎవరు ఒక ఏజెన్సీకి ఇచ్చేస్తానంట. ఏంటి ఈ పరిస్థితి? ఏంటి? ఉచిత ఇసుక ఉండగా 8,000కి మరి 5 యూనిట్లు లారీ వచ్చింది. ఈవేళ 20,000 పెట్టినా సరే లారీ సరైన ఇసుక లేదు, సరైన క్వాలిటీ లేదు. అసలు ఎప్పుడు వస్తుందో తెలిసే పరిస్థితి. ఈవేళ పోలవరం ప్రాజెక్టు మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద అలా చేశారు ఇలా చేశారు అన్నారు. ఈవేళ అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్గానే ఉంది అనే పరిస్థితి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, ఇటు మీరు చెప్తున్నారు. ఈ సోమవీర్రాజు గారు మరి మధ్యలో వచ్చి ఆయన వైసీపీకి ఒక అద్దిమైక్గా తయారయ్యాడు. ఎంతసేపు అధికారంలో ఉన్న వాళ్ళు వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పట్టుకుని మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. ఇలాగా చెప్పుకుంటా పోతే మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. ఈవేళ ఇంకో విషయం, ఎన్నికలకు వెళ్దాం స్థానిక ఎన్నికలకు అని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్తూ ఉంటే ఎన్నికలు వద్దంటున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ కనీసం దాని మీద స్పందించే సందర్భం లేదు. అంటే ఇంత అవినీతి చేస్తూ ఉన్నారు. ఈ రకమైన పరిస్థితిలో మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కానీ కమిషనర్కి కానీ ఎంఆర్ఓకి కానీ మరి ఎండిఓలకు కానీ మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆస్తిని కాపాడడానికి మీరున్నారు. ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, ఇవాళ వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగే అవినీతిలో ఎవరు భాగస్వామ్యం ఉన్నది అనేది మీరు నిగ్గు తేల్చకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో మేము ప్రజా ఉద్యమం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు నేను సూటిగా ఒకటే ప్రశ్న చేస్తా ఉన్నా, మీరు గతంలో 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే చేశారు, అప్పుడు అభివృద్ధి చేశారు, మేము కాదంట్లా. కానీ ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు వస్తే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఈ సంబంధించిన 3 కోట్ల రూపాయలు ముడుపులు మీకు వచ్చాయని మాత్రం మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనుమానించవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఇవాళ మీ నోటీసులో వచ్చిన తర్వాత దానికి ఏం జమ అయింది మున్సిపాలిటీకి అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా మీ మీద ఉందని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి ఉందని చెప్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమైపోయి అసలు ఎక్కడ చూసినా మురికి కోపం అయిపోయి శానిటేషన్ అధ్వానంగా తయారైన మరి గతంలో అభివృద్ధి చేసిన కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు? మీరు ఎమ్మెల్యే అయ్యి సుమారు 2 సంవత్సరాలు దగ్గర అవుతున్నా కూడా కనీసం ఎక్కడైనా సరే చిన్న శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే ఇవాళ మన వర్షాల దెబ్బకి మరి మోటార్ సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళు కూడా గోతుల్లో పడిపోవడం, మొత్తం పూర్తిగా శానిటైజర్ విఫలం చెందడం, కనీసం ఒక సమీక్ష పెట్టి చేసిన సందర్భం లేదు. కానీ ఇవాళ అవినీతి చేయడానికి మీరు అడ్డాలు తొక్కుతూ మీ కుటుంబ సభ్యుల చేత టెండర్లు పార్టిసిపేట్ చేసి నామినేషన్ పద్ధతిలో మీ కుటుంబ సభ్యులు మాత్రమే టెండర్ వర్క్